ఓకే. ఇక ఇందిరమ్మ ఇళ్ళ మీద అయితే ప్రభుత్వం ఇంకొక కీలక నిర్ణయం తీసుకుందట. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే అవకాశం ఉంటుండే. మరి ఇప్పుడు టౌన్స్‌లో కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చా? దానికి సంబంధించి మరి కొన్ని గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేసింది. 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం అంటే మామూలుగా ఊర్లలో అంటే కొంచెం ప్లేస్‌లు ఎక్కువ ఉంటాయి. కానీ సిటీలలో చిన్న చిన్న ప్లేస్‌లే ఉంటాయి. ఈ నేపథ్యంలో తక్కువ ప్లేస్ ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ఇచ్చిందట గవర్నమెంట్. 400 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకోవచ్చు. G+1 పద్ధతిలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం అయితే ఇస్తుందట. మరి ఇక్కడ 4 దశల్లో మొత్తం 5 లక్షలు ఇస్తారట. జీవో కూడా రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 69 రిలీజ్ చేసింది. మరి జీవో నెంబర్ 69 ప్రకారం మరి 400 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు అంట. ఇప్పటివరకు అయితే ఊర్లలో అయితే కనీసం 400 నుంచి 600 చదరపు అడుగుల ప్లేస్లో ఉంటేనే అక్కడ ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు టౌన్స్లో అంత ప్లేస్లు ఉండవు, తక్కువ ప్లేస్లు ఉంటాయి కాబట్టి మరి ఈ చాలామంది చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు మరి 400 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ మరి ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు అంట. మరి మామూలుగా చూస్తే 5 lakhs అయితే ఇస్తారట. మరి సేమ్ ఇందిరమ్మ ఇల్లు ఊర్లలో ఎట్లా ఇస్తారో అట్లే ఇస్తారంట. 5 లక్షలు 4 దశల్లో అయితే ఇస్తారట. మరి ఈ జీవో నెంబర్ 69 అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ G+1 పద్ధతిలో నిర్మించుకోవచ్చు. ఎందుకంటే 400 చదరపు అడుగుల కంటే తక్కువ అంటే చిన్నగా వస్తుంది కాబట్టి G+1 పద్ధతిలో కింద ఒక కిచెన్ అట్లా పైన ఒక బెడ్రూమ్ అట్లా ఆ రకంగా నిర్మించుకోవచ్చు అంట. మరి దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. మరి దీనివల్ల ఇక్కడ చూడవచ్చు G+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లో 96 చదరపు అడుగులు 70 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా 2 గదులతో పాటు కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగది కిచెన్ నిర్మించుకోవాలంట. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా ఒక టాయిలెట్ ఉండాలి, ఆర్సీసీతో స్లాబ్ ఉండాలి, మరి దీనికి డిఈ అనుమతి ఉండాలి. ఇవన్నీ కూడా చేసిరట. మరి దీనికి సంబంధించి ఫస్ట్ అంతస్తుకు 1 లక్ష ఇస్తారంట. గ్రౌండ్ ఫ్లోరు రూఫ్ వేసినప్పుడు ఇంకో 1 లక్ష, మొదటి అంతస్తు కాలమ్స్ స్లాబ్స్ ఇవి అయినాక 2 లక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం కంప్లీట్ అయినాక మొత్తం 1 లక్ష, మొత్తం 5 లక్షలు 4 దశల్లో అయితే ఇస్తారట. మరి ఇంతకుముందు ఈ టౌన్స్లో మన కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు చాలా వరకు కట్టిరు. అది చాలా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటివరకు చాలామందికి ఇవ్వలే. ఎందుకంటే ఇక్కడ ఆశావాహులేమో లక్షల్లో ఉన్నారు. ఆ ఉన్నటువంటి ఏమో వేలల్లో ఉన్నాయి. ఒకరికి ఇస్తే ఒకరికి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని దాంట్లో అట్లే పెండింగ్లో పెట్టిరు. అప్పుడు కేసీఆర్ కట్టించి అవి అట్లే పెట్టిరు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వాటిని ఇంకా ఇప్పటివరకు మరి పంచలే ఎవరికి. మరి నేపథ్యంలో ఒక 5 లక్షలు ఇచ్చి చాలామందికి మరి ఇంటి నిర్మాణం కోసం వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు. మంచిదే ఇది. దీనివల్ల ఏమైతే అంటే మురికివాడల రూపురేఖలు వాడతాయి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు స్లమ్స్లో చిన్న చిన్న ప్లేస్లలో ఉంటారు చాలామంది. మరి వాళ్ళందరూ కూడా ఈ 5 లక్షలతో సరే 5 లక్షలతో ఇల్లు అవుతుంది అంటే కష్టమే సరే. కాకపోతే దానికి ఇంకా వాళ్ళు కొన్ని అమౌంట్ వేసుకొని ఇల్లు అయితే కట్టుకునే అవకాశం అయితే ఉంది. మరి మంచిది స్కీము. మరి దాన్ని ఎట్లా అమలు చేస్తారు ఏ దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఎందుకంటే ఊర్లలో అయితే ఆల్రెడీ చాలా ఇండ్లు గ్రౌండ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు టౌన్లలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు అంటే చాలామంది మరి దీనికి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊర్లో మనం టౌన్లలో చూస్తే చాలామంది 30 గజాలు 40 గజాలు 50 గజాల ప్లేసుల్లో చాలామంది ఉంటున్నారు. మరి వాళ్ళకు ఓన్ ప్లేస్ ఉంటే మరి ఇల్లు కట్టుకోనికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మంచిదే స్కీము. మరి దీన్ని ఎట్లా అమలు చేస్తారు ఏంటనేది అయితే మనం చూడాలి.